కోర్వకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. సో, దీని కంక్లూజన్ ఏమనుకున్నాం? మనం లోపలికి పంపిస్తున్న డేటా మీద బయటకొచ్చే ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఆధారపడుతుంది. సో, గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్ అనే పాయింట్‌తో ఎండ్ చేసాం. సో, చెత్త లోపలికిస్తే చెత్త డేటా, చెత్త ప్రోగ్రామింగ్‌గా ఇస్తే ఆ కంప్యూటర్ ప్రాసెస్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్తే ఇస్తది. అలాగే బాడీ అండ్ మైండ్ ఒక కాంప్లికేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్. ఇది సో సింపుల్ ఏం కాదు. ఓన్లీ ఫిజికల్ పార్ట్ ఆఫ్ బాడీ మాత్రమే ఈ మెడికల్ సైన్స్‌లో ఎక్స్‌ప్లోరింగ్ జరగడం జరిగింది. ఈ సూక్ష్మ శరీరం యాస్ట్రల్ బాడీ యొక్కలో కొంతమేర సైకాలజీ యొక్క ఎక్స్‌పెరిమెంట్‌లో కొంతమేర ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగింది. పూర్తిగా అవ్వల. ఎందుకంటే, మన లోపల ప్రీ డిటర్మైన్ ఫార్మాట్‌లు, మన కండిషన్స్, మనం ఏ బతికామో, మన నమ్మకాలు, మన బిలీఫ్ సిస్టమ్‌లో అడ్డొస్తుంటాయి. నిజాన్ని నిజం కింద ఫ్యాక్ట్‌ని ఫ్యాక్ట్ కింద అర్థం చేసుకోవటానికే. నమ్మటానికి కాదు, అర్థం చేసుకోవటానికి. రియలైజ్ అవ్వటానికి. నాలెడ్జ్ రియలైజేషన్ అయితే అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఇదే ఒక మెరకిల్. ఒక మెరకిల్. మన మనం గుర్తించని మన లైఫ్‌లో జరిగే అద్భుతం అది. అండర్‌స్టాండింగ్ అయితే ఒక ఆటోమేటిక్ ప్రాసెస్‌లో వర్క్ అయిపోతుంటుంది. అలా అండర్‌స్టాండింగ్‌లోంచి ఆటోమేటిక్ ప్రాసెస్ అవ్వటం అనేటంటే విజ్డమ్‌గా బిహేవ్ చేస్తున్నట్టు లెక్క. అలాగని కండిషన్‌గా నువ్వు చేస్తున్నావంటే అది ఎప్పటికి విజ్డమ్ కాదు. బట్ కండిషన్‌గా కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ అవ్వచ్చు. కండిషన్ అనేది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ కాబట్టి. బట్ అది విజ్డమ్ మట్టుకు కాదు. అందుకని ప్రవర్తన, మాటలు చూసేసి లేబులింగ్ చేయటం, జస్టిఫై చేయటం రాంగ్ అని చెప్తుంటామాట. సో, ఈ గార్బేజ్ ప్రిపరేషన్ ప్రాసెస్‌లో ఇక్కడ జోక్ ఏంటంటే మనది ఎలాంటి ఆర్టిఫిషియల్ సిస్టమ్ అంటే మన ప్రోగ్రామ్స్ మనమే తయారు చేసుకుంటాం. డేటాని తీసుకుంటాం. దాన్ని ఇన్ఫర్మేషన్ కింద మారుస్తుంటాం. ఎట్ ద టైమ్ మారుస్తున్నప్పుడు వాడిన ప్రాసెస్‌ని, స్టెప్‌ని మళ్ళీ మెమరైజ్ చేసుకుంటాం. దాన్ని డెవలప్ చేసుకుంటాం. అలా నీ ప్రోగ్రామ్స్‌ని నీ మైండ్ ప్రోగ్రామ్‌ని నువ్వే ఫర్మ్ చేసుకుంటావు. నీ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ. దాన్ని మనం బిలీఫ్ సిస్టమ్ అంటాం దాన్ని. మన దగ్గర ఉన్న లోపల బిలీఫ్ సిస్టమ్‌ని. సో, ఆ బిలీఫ్ సిస్టమ్ ఏ టెంప్లేట్ మీద జరుగుతుంటుంది అంటే నీ యొక్క వాసనాస్ మీద జరుగుతుంటుంది. ఈ వాసనాస్ ఎక్కడవయ్యా అంటే పుట్టుకతో వచ్చాయి, జీన్స్ ద్వారా వచ్చాయి అనుకోద్దు. మన జీన్స్‌లో లేని వాసనలు మనకు చాలా ఉన్నాయి. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకే తెలుస్తుంది ఆ విషయం. దీని గురించి పెద్ద ఎవిడెన్స్ లక్కర్లా. సో, థెర్‌ఫోర్ అన్‌నోన్ ఏదో సంథింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఈ మూవ్‌మెంట్ ఇలా ఉండటానికి అనే దాంట్లో ఆ అన్‌నోన్ ఫ్యాక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయటం కోసమని కొన్ని హిపోథెసిస్ ఫార్మ్ చేయాలంటే మన ప్యాటర్న్ అబ్జర్వేషన్ ఉండాలి గదా! అలా ఎగ్జిస్టెన్స్‌లో కొన్ని ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేసి, ఆ ప్యాటర్న్స్ కొన్ని లాస్ రూపంలో రాస్తున్నాం. 18 లాస్ ఇంతకుముందు చెప్పాం. ఓసారి పాత వీడియోలో చూడండవి. ఆ 18 లాస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే ఒక మోడల్ తయారు చేసుకున్నాం. ఆ మోడల్ తయారు చేయడంలో కొన్ని హిపోథెసిస్ ఫార్మ్ చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ మ్యాపింగ్ వర్క్. సో, మెమరీ అనేది ఇదేంటి అనలైజ్ చేయటానికి, ఇంటర్ప్రిట్ చేయటానికి ఈ ఇంపల్స్ ఏవైతే రిసీవ్ అవుతాయో, ఇంపల్స్ ఎలా రిసీవ్ అవుతాయి? కేవలం సెన్స్ ఆర్గాన్ నుండి వచ్చేది ఇంపల్స్ కాదు. బ్రీత్‌తో గూడా ఇంపల్స్ లోపలికెళ్తుంది. ఫుడ్‌తో కూడా ఇంపల్స్ లోపలికెళ్తుంది. ఎందుకని బ్రీత్‌తో అసోసియేట్ చేసి జనరల్‌గా సాధనలు చెప్తుంటారు. సో, నువ్వెంత ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు కావాలని థాట్ రూపంలో అనుకున్నా, నువ్వు శరీరాన్ని, మనసును కాదు అని ఎన్ని సార్లు అనుకున్నా, కానీ నువ్వు ప్రవర్తనలోకొచ్చేప్పటికి, నీ ఆలోచన విధానంలో వచ్చేప్పటికి నువ్వు శరీరానివి, మనసువి అన్నట్టుగానే ప్రవర్తిస్తావు. అందుకని నువ్వు శ్వాసతో లింక్ చేస్తారు. నీ లోపల అది ఒక సిస్టమ్ కింద ఫార్మ్ అవ్వటానికి. టెంపరరీగా అట్‌లీస్ట్ బిలీఫ్ సిస్టమ్ కింద ఫార్మ్ అవ్వటానికి కనీసం. రియలైజేషన్ కాకపోయినా. తర్వాత రియలైజేషన్ స్టేజ్‌లోకెళ్ళొచ్చు. సో, అనలైజ్ చేయటానికి, ఇంటర్ప్రిటేషన్ చేయటానికి, ఈ ఇంపల్స్ రిసీవ్ చేయడానికి మెమరీ యొక్క ఫంక్షను. అలాగే ఫార్మేషన్ ఆఫ్ యూనిక్ బిలీఫ్ సిస్టమ్ గూడా ఫార్మ్ చేసుకుంటది. ఈ మెమరీయే ఒక యూనిక్ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేసుకుంటుంది. నీ యొక్క డేటా, నీ యొక్క అవుట్‌పుట్ సెల్సు, అవుట్‌పుట్ యాక్షను, థాట్సు, వాటి యొక్క పర్యవసానం, రిజల్టు, కాన్సీక్వెన్సెస్ వీటన్నిటిని స్ట్రక్చరైజ్ చేసుకుంటూ ఒక బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అవుతుంది. ఆ బిలీఫ్ సిస్టమ్‌లో ప్రతి ఎలిమెంట్‌కి ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది.
అంటే డిఫరెంట్ సినారియోలో నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నది దాన్ని అబోవ్ బిలో అంతా యాక్సెప్ట్ చేస్తావు. అబోవ్ మటుకు నువ్వు యాక్సెప్ట్ చేయవు. బై దట్ లేబెలింగ్ గూడా చేస్తావు నువ్వు. నీ యొక్క స్థితిని నువ్వు యాక్సెప్ట్ చేస్తుంటావు. జస్టిఫై చేసుకుంటావు. అంతకంటే పైనున్నదాన్ని లేబుల్‌గా మంచి, చెడు కింద లేబెలింగ్ చేస్తూ ఉంటావు. అండ్ ఫైనల్లీ ఇలాగ ఈ సాఫ్ట్‌వేర్ కింద ఫార్మ్ అవుతుంది. ఇదే నీ వెర్బల్ యాక్షన్స్ అంటే నువ్వు మాట్లాడటానికి లేదా యాక్షన్ చేయటానికి నాన్ వెర్బల్ యాక్షన్ అంటే నీ ఫిజికల్ యాక్షన్స్ కానీ, లేకపోతే నీ థాట్ లెవెల్‌లో యాక్షన్‌లు గాని వీటన్నిటికి కారణం అవుతూ ఉంటుంది. సో, టోటలు ఈ బర్త్ నుండి డెత్ దాకా నీకున్న టూల్స్ ఏమిటయ్యా అంటే నీ బాడీ అండ్ నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు. సో, వీటిని ఏ పర్పస్‌కి వాడాలో ఆ పర్పస్ డైరెక్షన్‌లో నువ్వు వాడుతుంటే ఈ ఎగ్జిస్టెన్స్ గేమ్ నుంచి లిబరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా వాడకుండా నువ్వు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీదో పెట్టి లిబరేషన్ అవ్వాలంటే అవ్వదు. జనరల్‌గా రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద పెట్టేస్తావు? దేవుడి మీదే పెట్టేస్తావు. ఎందుకంటే నీ ఇమాజినేషన్‌లో ఒక దేవుడిని క్రియేట్ చేసుకున్నావు కాబట్టి, ఆ దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, అతను చేయలేని కార్యం లేదు కాబట్టి, ఏ నన్ని ఈ జన్మరాహిత్యానికి చెందించలేడా అన్నట్టుగా ఆలోచిస్తావు. బట్ నీ ఇన్‌స్ట్రుమెంట్‌ని అంటే నీ స్పేడ్ వర్క్ ఏదుందో ఆ స్పేడ్ వర్క్ చేయటానికి నువ్వు ఇది నీకు సహకారం ఇస్తోందా? సహకారం ఇవ్వట్లేదా? ఇక్కడ ఇంకో గమ్మత్తేంటంటే, దూరం సంగతి పక్కన పెట్టండి. నువ్విక్కడ దేవుడిని పిలిస్తే, దేవుడికి ఒక వినతి పత్రం సమర్పించుకుంటే వెర్బల్‌గా, నువ్వు ఎంత గట్టిగా అరిచినా ఎంత దూరం వెళ్తుంది ఈ స్పేస్‌లో? భూమిలో ఎంత దూరం వెళ్తుంది కనీసం? భూమంతా దాటిపోయేంత బయట లౌడ్ స్పీకర్‌తో పంపించావనుకో, ఊహ దగ్గరికెళ్తుందా? స్పృహ దగ్గరికెళ్తుందా? నువ్వు మాట్లాడుతుందేమిటి? వైఖరి. ఊహలో ఏ సౌండ్సు ఆహ్, మధ్యమ. స్పృహలో పశ్చంతినాద్. క్రియేషన్‌లో పరానాద్. పరానాద్ ఫ్రాక్చర్ అయితే రింగ్ పాస్‌నాద్ కూడా క్యాన్సర్ అయ్యి పశ్చంతినాద్ ఫార్మ్ అయింది. పశ్చంతినాద్ క్రాస్ అయితే మధ్యమ ఫార్మ్ అయింది. అక్కడ వైఖరి మాట. వైఖరితో మాట్లాడుతూ అతనికి వినేస్తాడని ఎలా అనుకుంటావు? నిజానికి ప్రార్థించొద్దా? డౌట్ కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ప్రార్థించొద్దా అని వస్తనంగానే అది సందేహమా? అనుమానమా? రైట్. సో, కానీ ఇక్కడున్న వెలుసుబాటు ఏమిటయ్యా అంటే, ఆ డివైన్ ఏదైతే అల్టిమేట్ రియాలిటీ ఉందో, హోల్‌సమ్ కింద మేనిఫెస్ట్ అయిందో, ఆ హోల్‌సమ్ ఫ్రాక్చరైజేషన్‌కి గురైనప్పుడు, డిసింటిగ్రేషన్‌కి గురైనప్పుడు ఏర్పడిన డివైన్ ఫ్రాగ్మెంటు ఈస్ ఎంబోడెడ్ వితిన్ యూ. నీలో అదుంది. దానికి రీచ్ అవుతుందా లేదా? దానితో కమ్యూనికేట్ చేయగలుగుతావా లేదా? నువ్వు కమ్యూనికేట్ చేసి, దాని విస్పరింగ్ నువ్వు వినగలగటం, దాని గైడెన్స్ తీసుకోవటం, ఇలా జరగాలంటే దానికి నువ్వు సరెండర్ అయ్యుండాలి ఖచ్చితంగా. సరెండరింగ్ అంటే ఎలా ఉంటుంది? సరెండరింగ్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్తుంది వినటం, నీ యొక్క ఆలోచనని పక్కన పెట్టడం. నీ యొక్క ఆలోచన అట్‌లీస్ట్ ముందు చూడటం వస్తే, ఆటోమేటిక్‌గా పక్కకెళ్ళిపోతాయి. ఇది నా ఆలోచన, ఇది నేను విన్నది. మనం ఆ డిస్క్రిమినేషనే చేయలేం గదా! ఎదురుగుండా వాడు ఏదైనా చెప్తుంటే వెంటనే మనం మాట చెప్పేయడానికి త్వరపడిపోతూ ఉంటాం గదా! ఇప్పుడు వినటం ఏం జరుగుతుంది? నువ్వు వింటే ఎదురుగుండా వాడి మాటైనా వింటావు. బయట నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ అయినా చూడగలవు. లేదా నీ మైండ్ నుంచి పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలవు. ఏదో ఒకదాన్నే చూడగలవు. 2 నీ అవేర్‌నెస్‌లో ఉండే పొజిషన్ ఎక్కడుంది? నీ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్రస్తుతం వన్ పాయింటెడ్ ఫోకస్‌నెస్‌లో ఉందంతే. ఫోకస్ ఇక్కడికక్కడికి షిఫ్ట్ అవుతుంటే నీకేమనిపిస్తోందంటే, ఆ 2 చూస్తున్నానని ఫీల్ అవుతున్నావు నువ్వు. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.